ప్రభాస్తో నటించే ఛాన్స్ అంటే ఎవరు వదులుకుంటారు? అందులోనూ మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్కి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే ప్రభాస్ కోసం స్పెషల్గా కనిపించేందుకు రెడీ అవుతుందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి 2898 AD మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా దీపికా పదుకోని హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోలు కూడా కల్కిలో క్యామియో రోల్స్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కల్కిలో ఫీమేల్ క్యామియో కోసం మృణాల్ని అప్రోచ్ అవ్వగా అందుకు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సీతారామం సినిమాని వైజయంతి మూవీస్ వారే నిర్మించారు. పైగా ప్రభాస్తో ఛాన్స్ అనేసరికి మృణాల్ కల్కిలో స్పెషల్ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కానీ ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా కల్కి క్యామియో రోల్స్ మాత్రం సినిమాపై రోజు రోజుకి అంచనాలను పెంచేస్తుంది.